హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా సేఫ్ స్కోర్ ఎంత అనే డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ సేఫ్ స్కోర్ అనే విషయం మీద ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నాకు ఎన్ఐటీలో సీట్ రావటం అనేది, లేదా ట్రిపుల్ ఐటీ, లేదా మనకి ఏదో ఒక జిఎఫ్టిఐలో గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైనా మంచి సీట్ రావటం అనేది సేఫ్ స్కోర్. రెండో కేటగిరీ ఏంటంటే మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ రావటం, లేదా మంచి కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్ రావటం. ఇది మనకి రెండు రకాల క్యాడర్ని మనం తీసుకోవచ్చు. సో మొట్టమొదట అసలు నాకు ఏదో ఒక ఎన్ఐటీలో సీట్ వస్తే చాలు, ఏదో ఒక ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తే చాలు అనుకున్న వాళ్ళకి జనవరి పేపర్లు ఎలా ఉన్నాయో సేమ్, అంటే జనవరి పేపర్లు మీ అందరికీ తెలుసు, మొదటి నుంచి చెప్తున్నాను నేను, ఒకే ఒక్క పేపర్ తప్ప మిగతా అన్ని పేపర్లు కష్టంగానే ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా 200 దాటాల్సిన అవసరం రాలేదు 99% ఒక్క పేపర్ తప్ప. కాబట్టి అదే మోడల్లో కనుక ఏప్రిల్లో పేపర్స్ వస్తే మీకు 120 స్కోర్ వస్తే, నేను చెప్పేది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతాను, 120+ వస్తే, సేమ్ అలాగే ఏప్రిల్లో కనుక వస్తే 120+ వస్తే ఏదో ఒక ఎన్ఐటీలో, నేను చెప్పాను కాబట్టి 120+ వచ్చేసింది కాబట్టి నాకు ఎన్ఐటీ వరంగల్ రావాలంటే కాదు, ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక ట్రిపుల్ ఐటీలో డెఫినెట్గా మీకు సీట్ వస్తుంది. వాట్ ఎవర్ మైట్ బి ద బ్రాంచ్, ఏదో ఒక బ్రాంచ్ సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదు నాకు మంచి బ్రాంచ్ కావాలి, లేదా మంచి బ్రాంచ్ లేదా మంచి కాలేజ్, ఈ రెండు కావాలంటే మళ్ళీ వేరే కదా. నాకు మంచి కాలేజీలో సీట్ రావాలి, ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి, లేదా మంచి బ్రాంచ్ కావాలి, కాలేజ్ ఏదైనా పర్వాలేదు అలా అనుకున్న వాళ్ళకి మీకు 140+ గనక స్కోర్ వస్తే, 140+ స్కోర్ వస్తాయి, ఏదో ఒక ఎన్ఐటీలో కంప్యూటర్స్ అయితే వస్తుంది, ఏదో ఒక ట్రిపుల్ ఐటీలోనే కంప్యూటర్స్ వస్తుంది, నాకు ఎక్కడైనా పర్వాలేదు అనుకుంటే. లేదు టాప్ ఎన్ఐటీలో లేదా టాప్ ట్రిపుల్ ఐటీలో ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు అనుకున్నా సరే 140+ రావాల్సిందే. ఓకే, సో ఈ రెండు కాకుండా రెండు మిక్స్ చేసి నాకు మంచి ఎన్ఐటీ కావాలి, మంచి బ్రాంచ్ కావాలనుకుంటే ఖచ్చితంగా 200+ రావాలి ఓపెన్ కేటగిరీ అయితే, లేదా వేరే ఏ కేటగిరీ అయినా, అంటే ఓబీసీ కేటగిరీ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ అయితే అట్లీస్ట్ 180+ గనక వస్తే ఖచ్చితంగా మీకు టాప్ 5 ఎన్ఐటీస్లో మంచి బ్రాంచ్ అనేది రావడానికి అవకాశం ఉంది. కంప్యూటర్ సైన్స్ నేను చెప్పను, కానీ టాప్ 5 ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, దాని రిలేటెడ్ బ్రాంచెస్ అవ్వచ్చు, లేదా ఈసీ అవ్వచ్చు, డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. మంచి ఎన్ఐటీస్లోనే ఛాన్స్ ఉంటుంది. 180 ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 200+ రావాలి, మంచి కాలేజీ మంచి బ్రాంచ్ రెండు కావాలంటే మాత్రం 200+ రావాల్సిందే. లేదు మంచి కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చినా పర్వాలేదు, లేదా మంచి బ్రాంచ్ ఏ ఎన్ఐటీ అయినా పర్వాలేదు, ఎంత దూరమైనా వెళ్తా నాకు కంప్యూటర్ సైన్సే కావాలనుకున్న వాళ్ళకి 140+ వస్తే చాలు, ఎంత దూరమైనా పర్వాలేదు అనుకుంటే. లేదు అసలు నాకు ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలి, అదే నా ఎయిమ్, అదే నా అంటే అని మీరు కనుక అనుకున్నట్లయితే డెఫినెట్గా 120+ వస్తే, ఇలాగే పేపర్స్ వస్తే నేను అనుకుంటాం అయితే అది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్టూడెంట్స్ చాలామంది ఆబ్సెంట్ అవుతారు ఎగ్జామ్కి, ఏప్రిల్ సెషన్ కూడా. జనవరిలో మీకు తెలుసు దాదాపు 60-70 వేల మంది స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయ్యారు ఎగ్జామ్కి. కాబట్టి ముందు మీరు ఎగ్జామ్ రాయండి, ఎంత స్కోర్ వస్తుందో అప్పుడు మాట్లాడదాం. ఇది నేను చెప్పేవన్నీ లాస్ట్ ఇయర్ స్టాటిస్టికల్, నేనేమి మీకేం వేరే విషయాలు ఏం చెప్పట్లేదు, సరదాగా మిమ్మల్ని హైప్ చేయడం కోసం గ్యారంటీకి వచ్చేస్తున్నది చెప్పట్లేదు. స్టాటిస్టికల్గా నేను చూస్తూ ఉంటాను, మన ఛానల్ చూసే వాళ్ళందరూ మీ అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ జరుగుతుంటే ఏప్రిల్లో పేపర్లు కనుక ఈజీగా వస్తే అప్పుడు మళ్ళీ నేను తర్వాత మాట్లాడతాను. సో స్టూడెంట్స్ అందరూ కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళండి, ఎగ్జామ్కి ధైర్యంగా వెళ్ళండి, కాన్ఫిడెంట్గా వెళ్ళండి. మీకు వచ్చింది ఇంకా జాగ్రత్తగా రాయండి, తక్కువ తప్పులు చేసేలాగా ఎగ్జామ్లో రాయండి. నేను చెప్పిన స్కోర్ వస్తే డెఫినెట్గా మీకైతే సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే అడ్వాన్స్కి మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ కావాలనుకుంటే ఏప్రిల్ 9th నుంచి స్టార్ట్ చేస్తాను. క్లాసెస్ అయితే నైట్ 8:30 to 9:30 ఉంటాయి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.